హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను విరామ్. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ కథ సునీత విలియమ్స్ అనే ఒక గొప్ప మహిళది. ఈమె భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్, అంటే ఆకాశంలోకి నక్షత్రాల మధ్యకు వెళ్ళే వ్యక్తి. ఈమె 2024లో అంతరిక్షంలోకి వెళ్ళింది. కానీ ఒక చిన్న ప్రయాణం అనుకుంటే అది దాదాపు 9 నెలలు అయిపోయింది. ఈ ఫుల్ వీడియోలో మన ఆమె గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది గ్రామంలో ఉన్న మన స్నేహితులకు కూడా సులభంగా అర్థమయ్యేలా చెప్తాను. సిద్ధంగా ఉన్నారా? రైట్, ప్రయాణం మొదలు పెడదాం. అసలు సునీత విలియమ్స్ ఎవరు? చాలామందికి సునీత విలియమ్స్ ఒక ఫారినర్ గానో లేకపోతే మన ఇండియా సంతతికి చెందిన ఆవిడగానే తెలుసు, కానీ ఆవిడ పూర్తి బయోడేటా ఎవరికి తెలియదు. ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, వినండి. ఈమె అమెరికాలో పుట్టింది, కానీ ఆమె తల్లిదండ్రులు భారతదేశం నుంచి వెళ్ళారు. ఆమె తండ్రి గుజరాత్కు చెందినవాడు. సునీత చిన్నప్పటి నుంచి ఆకాశం గురించి ఆలోచించేది. ఆమె చదువుకుంది, అమెరికన్ నేవీలో పైలట్గా పనిచేసింది. ఆ తర్వాత నాసా అనే అంతరిక్ష సంస్థలో చేరింది. ఇది ఆమె 3వ అంతరిక్ష ప్రయాణం. ఇంతకు ముందు కూడా ఆమె 2 సార్లు అంతరిక్షంలోకి వెళ్ళింది, సురక్షితంగా తిరిగి వచ్చింది. ఈసారి కూడా అదే ఆశతో 2024లో జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ అనే రాకెట్లో బయలుదేరింది. ఈ రాకెట్ అంటే ఒక పెద్ద బస్సు లాంటిది, కానీ ఇది ఆకాశంలోకి వెళ్తుంది. ఆమెతో పాటు బట్స్ విల్బోర్ అనే మరో ఆస్ట్రోనాట్ కూడా వెళ్ళాడు. వాళ్ళ లక్ష్యం ISS అనే అంతరిక్ష స్టేషన్కు చేరుకోవడం. అంతరిక్షంలో ప్రయాణం మరియు సమస్యల గురించి ఒకసారి చూద్దాం. సరే, సునీత జూన్ 5, 2024న రాకెట్లో బయలుదేరింది. ఒక రోజు తర్వాత అంటే జూన్ 6న ISSకు చేరుకుంది. ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది ఆకాశంలో ఒక పెద్ద ఇల్లు లాంటిది. అక్కడ ఆస్ట్రోనాట్స్ ఉంటారు, పనిచేస్తారు. ఈ ప్రయాణం కేవలం 8 రోజులు మాత్రమే అనుకున్నారు. అంటే ఒక వారం అక్కడ గడిపి తిరిగి భూమికి వచ్చేయాలి అని అనుకొని అందరూ భావించారు. కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చింది. బోయింగ్ స్టార్ లైన్లో కొన్ని ఇంజన్ సమస్యలు, గ్యాస్ లీక్ అయ్యాయి. అంటే ఆ రాకెట్ సరిగ్గా పనిచేయలేదు. నాసా వాళ్ళు చూసి అది సురక్షితం కాదు, సునీతను ఇందులో తిరిగి పంపలేం అని నిర్ణయించారు. అందుకే 2024 సెప్టెంబర్ ఆ రాకెట్ను ఖాళీగా భూమికి తిరిగి పంపారు. సునీత, బట్స్ ఇద్దరు ISSలోనే ఉండిపోయారు. ఈ ప్రయాణం 8 రోజుల నుంచి దాదాపు 9 నెలలు అయిపోయింది. 2025 మార్చ్ 18 వరకు. ఇది మన ఊరు బస్సు పాడైపోతే రోడ్డు మీద ఆగిపోయినట్లు కాదు. ఇక్కడ ఆకాశంలో ఉన్న ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. ISSలో జీవనం ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను, వినండి. సునీత ఆకాశంలోని ఈ పెద్ద ఇంట్లో ఉండిపోయింది కదా. ఇప్పుడు అక్కడ ఆమె రోజు ఏం చేసిందో తెలుసుకుందాం. అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండనే ఉండదు. అంటే మనం భూమిలో నడిచినట్లు నడవలేం, గాల్లో తేలుతాం. ఇది సినిమాల్లో చూసినట్లు ఉంటుంది. గురుత్వాకర్షణ తినడం, అసలు వాళ్ళు ఎలా తింటారు? ఆమె అక్కడ సాధారణ భోజనం తినలేదు. ప్యాకెట్లలో ఉండే ఆహారం, ఎండిన ఆహారం తింటారు. నీళ్లు కూడా రీసైకిల్ చేసినవే తాగుతారు. అంటే వాళ్ళు ఉపయోగించిన నీళ్లను మళ్ళీ శుద్ధి చేసే తాగుతారు. రోజుకి 2 గంటల వ్యాయామం చేసేవారు. ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల కండరాలు, ఎముకలు బలహీనపడడం అవుతాయి. దీనికోసం స్పెషల్ మిషన్లు ఉపయోగించింది. నిద్ర ఎలా పోతారు అంటే నిద్ర కోసం ఒక చిన్న స్లీపింగ్ బ్యాగ్ గొడుగుకు కట్టుకొని పడుకుంటారు, లేకపోతే గాల్లో తేలిపోతారు. ఇది మన ఇంట్లో ఉండటం లాంటిది అయితే కాదు ఖచ్చితంగా, కానీ సునీత దీన్ని సరదాగా అనుసంధించింది. అంతరిక్షంలో పనులు మరియు ప్రయోగాలు ఎలా జరుపుతారు? సునీత అక్కడ సినిమా చూస్తూ సమయం గడపలేదు, చాలా పనులు చేసింది. ఆమె 150కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు చేసింది. ఇవి ఏంటో చూద్దాం. మొక్కలు పెంచడం. అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేకపోయినా మొక్కలు ఎలా పెరుగుతాయో చూసింది.
ఇది భవిష్యత్తులో అంతరిక్షంలో ఆహారం పెంచడానికి ఉపయోగపడుతుంది. మనం ఊర్లో పొలంలో వేసినట్లు కానీ ఇక్కడ గాల్లో వేయాలి. మనిషి ఆరోగ్యంగా అక్కడ ఎక్కువ రోజులు ఉంటే కండరాలు ఎముకలు ఎలా బలహీనం అవుతాయో చూసింది. ఇది భవిష్యత్తులో చంద్రుడు మార్స్కు వెళ్ళే వాళ్లకు సహాయపడుతుంది. ఫైబర్ ఆప్టిక్స్ ఇది కొంచెం టెక్నికల్ కానీ సులభంగా చెప్పాలంటే ఇంటర్నెట్ వైర్లు లాంటివి అక్కడ తయారు చేసింది. ఇవి భూమిపై కంటే బాగా పనిచేస్తాయి. ఇవన్నీ సైన్స్ వాళ్ళకి గొప్ప సమాచారం ఇచ్చింది. సునీత ఒక టీచర్ లాగా పనిచేసింది. స్పేస్ వాక్లు ఆకాశంలో నడక ఎలా జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఒక రోమాంచకరమైన విషయం చెప్తాను వినండి. సునీత 2 సార్లు స్పేస్ వాక్ చేసింది. అంటే ఆమె ఆ ఇంటి బయటకు వచ్చి ఆకాశంలో నడిచింది. ఇది సినిమా కాదు, నిజం. జనవరి 16, 2025 ఈరోజు ఆమె 6 గంటల బయట ఉంది. ఒక పెద్ద ఎక్స్రే టెలిస్కోప్ను రిపేర్ చేసింది. అది నక్షత్రాలను చూసే యంత్రం లాంటిది. జనవరి 30, 2025 ఈసారి 5 గంటల 26 నిమిషాలు బయట ఉంది. రేడియో పరికరాలను తీసేసింది. చిన్న చిన్న జీవులను సేకరించింది. ఇది మనం ఊర్లో చెరువు దగ్గర చేసే నడిచినట్లయితే కాదు, ఆకాశంలో జీవనం ఉందని చూపించే పని. సవాళ్ళు మరియు సానుకూలత ఎలా ఉండేది అంతరిక్షంలో అంటే సునీతకు అక్కడ సవాళ్ళు లేకపోలేదు. గురుత్వాకర్షణకి లేకపోవడం వల్ల ఆమె కండరాలు ఎముకలు కొంచెం బలహీనమయ్యాయి. కానీ ఆమె సానుకూలంగా ఉంది. ఆమె 2024 నవంబర్లో దీపావళి జరుపుకుంది. డిసెంబర్లో విద్యార్థులతో మాట్లాడింది. ఇదంతా చూస్తుంటే జరిగిందా అని డౌట్ ఉంటే వెళ్ళి ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి. ఆమె ISS కమాండర్గా కూడా పనిచేసింది. అంటే ఆ ఇంటి బాధ్యత తీసుకుంది. రష్యన్ అమెరికన్ ఆస్ట్రోనాట్స్తో కలిసి పనిచేసింది. భూమికి తిరిగి రాక గురించి ఒక్కసారి చూద్దాం. చివరకు 2025 మార్చి 18 మొన్న సునీత విలియమ్స్ డ్రాగన్ అనే మరో రాకెట్లో భూమికి తిరిగి వచ్చింది. ఫ్లోరిడా సముద్ర తీరంలో సురక్షితంగా దిగింది. ఆమె 9 నెలల ప్రయాణం ఒక గొప్ప విజయంతో ముగిసింది. నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం కదూ. ఇది మనం ఊరు నుంచి ఇంటికి చేరుకున్నట్లు, కానీ ఆకాశం నుంచి. ఇది మనం ఊరు నుంచి ఇంటికి చేరుకున్నట్లు, కానీ ఆకాశం నుంచి. సో ఇది సునీత విలియమ్స్ అంతరిక్ష కథ. ఆమె సాహసం, పని, సానుకూలత మనకు స్ఫూర్తి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో రాయండి, నేను సమాధానం చెప్తాను. మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఉంటుంది అవర్ ఛానల్. నేను మీ రామ్.